అందరికీ ఒక ఆలోచన ఉంటుంది. పిల్లిలాగా పుడితే పిల్లిలానే చచ్చిపోవాలి, పిల్లి సింహంలాగా ఎలా మారుతుంది, అది అసాధ్యం అనుకుంటారు. కానీ ఈరోజు మీకు చెప్తున్నాను, పిల్లి కూడా సింహంలా మారొచ్చు. ఎప్పుడు? ఆ పిల్లి తన ఆకలి ఎలుకల పట్ల కాకుండా మనుషుల పట్ల, పెద్ద జీవాల పట్ల కనుక తన ఆకలి ఉంటే మాత్రం ఖచ్చితంగా పిల్లి కూడా ఒక సింహంలా మారుతుంది. అంటే ఏంటి అంటే, ఎప్పుడైతే మనం పెద్ద పెద్ద టార్గెట్స్ పెట్టుకుంటామో, ఎప్పుడైతే మనం పెద్ద పెద్ద కలలు కంటామో, అప్పుడు కూడా మనం ఎదుగుతాము. సో మనం ఎదగాలి, సింహంలా మారాలి, మన జీవితంలో అత్యున్నత స్థాయికి వెళ్ళాలి అని అంటే మన టార్గెట్స్, మన యొక్క డ్రీమ్స్, మన యొక్క గోల్స్ పెద్దవై ఉండాలి. సింహం ఒక గోల్ ఏముంటుంది? మనిషిని చంపి తినాలి అని అనుకుంటుంది. పిల్లి ఒక గోల్ ఏముంటుంది? ఎలకని చంపి తినాలనుకుంటుంది. అదే పిల్లి కనుక నేను మనిషిని కూడా చంపి తినగలననే నమ్మకం ఉందనుకోండి, ఆ పిల్లి కూడా సింహంలా మారిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మనిషి జీవితంలో కూడా భయం, అపోహ, అపనమ్మకం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోతే ఆ మనిషి పిల్లిలానే ఉంటాడు. కానీ అదే మనిషి గనక నాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది, నాకు స్ట్రెంగ్త్ ఉంది, నేను రిస్క్ తీసుకోగలను, ఎక్కడి వరకన్నా వెళ్ళగలను, ఏమైనా చేయగలనని గొప్ప సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అని ఉంటే ఆ మనిషి కూడా సింహంలా మారగలడు. ఈ క్యారెక్టరిస్టిక్స్ కనుక మీ దగ్గర ఉన్నాయనుకోండి, మీరు కూడా సింహమే.